నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడో రేపో పురపోరుకు మోగనున్న నగారా, ఇవాళ తుది కసరత్తు పూర్తి చేయనున్న ఎస్ఈసి. సమ్మెకు దిగిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, వారానికి 5 రోజుల పని విధానం అమలుకు డిమాండ్. రేపే మేడారం మహాజాతర షురు, 13,000 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో అఖిలపక్ష భేటీ, సమావేశాల నిర్వహణకు పార్టీలు సహకరించాలని కోరనున్న కేంద్రం. బంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో అగ్ని ప్రమాదం, 2 గోదాముల్లో చెలరేగిన మంటలు, 8 మంది దుర్మరణం. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA కుదిరింది. ఇండియన్ ఎనర్జీ వీక్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ జీడీపీలో 25%, ప్రపంచ వాణిజ్యంలో 3వ వంతు వాటా కలిగిన ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా ప్రధాని అభివర్ణించారు. సోమవారం ఈ కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయని మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బ్రిటన్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTAతో ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఇది అదనపు బలగాన్ని ఇస్తుందని చెప్పారు. ప్రపంచ సరఫరా గొలుసు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా అంతర్జాతీయ వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు భారత్ పట్ల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం తయారీ రంగాన్నే కాకుండా సేవా రంగాన్ని కూడా భారీగా విస్తరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, పాదరక్షలు వంటి రంగాలతో సంబంధం ఉన్న వారిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఈ ఒప్పందం ఈ రంగాల్లోని వారికి ఉపయోగపడుతుందని వివరించారు. इस ट्रेड डील से भारत में मैन्युफैक्चरिंग को तो बल मिलेगा ही, साथ ही सर्विसेज से जुड़े सेक्टर का भी और अधिक विस्तार होगा. ये फ्री ट्रेड एग्रीमेंट दुनिया के हर बिजनेस, हर इन्वेस्टर के लिए भारत पर कॉन्फिडेंस को और मजबूत करेगा. साथियों, भारत आज हर सेक्टर में ग्लोबल पार्टनरशिप पर बहुत अधिक काम कर रहा है. मैं अगर एनर्जी सेक्टर की ही चर्चा करूं तो यहां एनर्जी वैल्यू चेन से जुड़े हुए अलग अलग क्षेत्रों में निवेश की बहुत संभावनाएं हैं. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్, పాకిస్తాన్ రాయబారి అసీం ఇఫ్తికార్ అహ్మద్ ఆపరేషన్ సింధూర్పై చేసిన ఆరోపణలకు ధీటైన సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో పాక్ రాయబారి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది మే 10న పాక్ సైన్యం స్వయంగా భారత్కు ఫోన్ చేసి కాల్పులు ఆపాలని వేడుకుందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ జరిపిన ఆ దాడుల్లో పాక్ ఎయిర్ బేస్లు ఎలా ధ్వంసమయ్యాయో ప్రపంచానికి తెలుసని హరీష్ గుర్తు చేశారు. మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా వాడుకుంటూ దానిని ఒక సాధారణ విషయంగా మార్చాలని పాకిస్తాన్ చూడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. భారత పౌరులకు హాని తలపెట్టేలా పాక్ చూస్తుందని, తమ పౌరుల రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని తేల్చి చెప్పారు. Respond to the comments of the representative of Pakistan, an elected member of the Security Council, which has a single point agenda to harm my country and my people. He has advanced a false and self-serving account of Operation Sindoor in May last year. The facts on this matter are clear. Pakistan-sponsored terrorists killed 26 innocent civilians in a brutal attack in Pahalgam in April 2025. This august body itself called for holding the perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable and brought to justice. That is exactly what we did.
India's actions were measured, non-escalatory and responsible, and focused on dismantling the terrorist infrastructure and disabling terrorists. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 2 గోదాముల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. కోల్కతా శివారు నజీరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురి ఆచూకీ తెలియడం లేదని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది 7 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులంతా గోదాంలో పనిచేసే కార్మికులని పోలీసులు తెలిపారు. వారంతా పూర్వ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఓ కట్టెల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కట్టెల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదంలో అక్కడున్న కట్టెలతో పాటు ఇతర సామాగ్రి దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నల్గొండ నగరం నడిబొడ్డున అత్యాధునిక వస్తువులతో ప్రభుత్వ పాఠశాల సిద్ధమైంది. ఆ బడిలోని మౌలిక వస్తువుల కొరతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెక్ పెట్టారు. 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పాఠశాలను మంత్రి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హఫీజ్ ఖాన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మా నాయకులు అందరూ కూడా పేరు పేరున వచ్చేసిన మీకు మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చిన్నారులందరినీ కూడా శుభాశీస్సులు అందజేసుకుంటూ, ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, ఆ పిల్లల్ని కూడా వచ్చిన విద్యార్థులను కూడా ఆశీర్వదిస్తూ, ఈరోజు ఈ ప్రకాశం బడిలో ఈ స్కూలు నా చిరకాల కోరిక. బొట్టు కూడా ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నోసార్లు పోయి ఆ ల్యాండ్ ఓనర్ని అడిగి, అమ్మవయ్య నీకు ఎంత కావాలో ఇస్తాను, అక్కడనే కట్టాలి అని చెప్తే ఆయన, సార్ మీరు ఎన్ని రోజులన్నా కిరాయి ఉండని చెప్పి నేను ఆ స్థలం అమ్మ, నేను మా తాత ముత్తాతకు వచ్చని చెప్పి మన వెంకటపతి గారు ఎంత బదిలాంటే అమ్మలే. ఆ పిల్లలు, నేను ఒకసారి మినిస్టర్గా 2009లో మోటార్ సైకిల్ పోతున్న 2 స్కూల్ పిల్లలు నాకు మోటార్ సైకిల్కి అడ్డం వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసిపోదురా అంటే నేను పోయిన స్కూల్ కాడికి. ఆ పిల్లలు నన్ను చూసి ఎట్లయినా కొత్త స్కూల్ కట్టిస్తారు. నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి, దూరం కడితేనే పిల్లలందరూ ఇక్కడ ఉన్న పేద దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళే. కానీ దూరం కడితే పోయడానికి ఇబ్బంది. మనసులో మదన పడుతూ ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా 10 ఏళ్ళ మధ్యలో పోరాటం చేసిన అనుకోకుండా ఈరోజు మళ్ళా R&B శాఖనే నాకు రావడం, R&B క్వార్టర్స్ ఇక్కడ 2 క్వార్టర్స్ని తీసుకొని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అనుమతితో మార్పిచ్చి దాదాపు 50 కోట్ల విలువ చేసే ఈ ప్లాట్ విలువ 50 కోట్లు స్కూల్ ఖర్చు కాక 2500 గజాల స్థలంలో ఈరోజు ప్రకాశం బజార్లో, ప్రకాశం అంటేనే వెలుతురు, ఈ స్కూల్తో మొత్తం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది. ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి సాధ్యం, చదువుతోనే ఉన్నత శిఖరాలకు పోతాం. ఈరోజు ప్రభుత్వ పరంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్న పేదవారికి సరి అయిన విద్య, ఒక క్లాసులే కాదు, ఒక దాంట్లో మనకు ఎంత పర్సెంట్ వచ్చింది కాదు, ఏ విధంగా జీవితంలో దీంట్లో ముందు తన భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే మోడల్తో, ఇది మన రొటీన్ గవర్నమెంట్ హై స్కూల్ కాదు. ఇది మీరందరూ అనుకున్నది బొట్టుగూడ హై స్కూల్ అంటే పాత సిలబస్, ఇక్కడ సిలబస్ చెప్తారని. ఆ సిలబస్ ఉంటుంది, సిబిఎస్ సిలబస్ కూడా తీసుకొస్తాను. సిబిఎస్తో పాటు మనం చూస్తున్న సాంప్రదాయ విద్య మార్కులు, ర్యాంకులు చుట్టూలే తిరుగుతుంది. మొత్తం ఎంతసేపు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చిందని. కానీ పిల్లల్ని ఆలోచించే కాకుండా కేవలం గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తున్నాం. ఈ ఒత్తిడిలో పిల్లలు సహజ కుతూహలం, సృజనాత్మక,
నశించిపోతున్న ఈ చదువు ఒక ఆనందకరంగా ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుంది. అలా పోటీతో పడుతున్న ఒక్కొక్క పర్సంటేజ్ కోసం. ఈ పరిస్థితుల్లో ఆలోచనతోనే మేము 1990లో వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణ పొంది దాని గురించి తెలుసుకొని ఆ విద్యా ప్రకారం పిల్లల్ని 3 విధాలుగా ఎదగాలని ఆలోచించినాం. అందులో మా ఈ పాఠశాలలో అనుభవత్మైన విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గార్డెన్ పనుల ద్వారా స్నానం నేర్పిస్తూ ప్రకృతి అంటే మనం వ్యవసాయంతో కూడా ఈ పక్కన చూసిన మీరు దాన్ని కూడా అనుసంధానం చేస్తూ కుండలు తయారు చేసే కార్యక్రమం, రాయి చెక్కుదల ఏకాగ్రతతో పాటు మా విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇసుకతో ఆటల పిల్లల కల్పనా శక్తిని విస్తరిస్తున్నాం. దాంతోపాటు నృత్యం, యోగా ద్వారా శరీరం మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా, ప్లే గ్రౌండ్ లేక ఇండోర్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది. యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించి, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి, ఇంగ్లీషు, హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి. అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్, దాదాపు 45 కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్గా నల్గొండనే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఏ ఒక్క దగ్గర ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఈ స్థాయిలో లేదని చెప్పాం. భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశం ఉన్నది. అందుకనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలోనే కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు విజిట్ చేసి కొన్ని సలహాలు మా ఇంజనీర్లు ఫస్ట్ అల్లి మల్లికార్జున గారు వచ్చిండు. ఆ తర్వాత మా మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి గారు, మోహన్ రెడ్డితో పాటు మా ఇంజనీర్ రోహిత్ రెడ్డి, మా కోమటిరెడ్డి పృథ్వీ గారితో పాటు అందరూ కూడా ప్రతి నాయకుడు దగ్గర ఉండి సొంత ఇల్లు నాకేదో ఇల్లు కట్టించినట్టు కట్టించిన వాళ్ళు. నేను 2-3 సార్లు వచ్చిపోయినంతే తప్ప నేను ఎప్పుడు రాలే. కానీ ఈరోజు అందుకనే ఈ సాంప్రదాయ విద్యకు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్లనే చేసి పిల్లల్ని మనం చదువుకొని చూస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ఈరోజు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంజనీరింగ్లో 70-80% వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని. ఏ కంపెనీకి రాసిన ఇంటర్వ్యూకి పిలుస్తారు అని ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక ఆ ఫారెన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతాం. మాకు ఫోన్ చేసి సారీ సార్ మీ అబ్బాయి పర్సంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. పాఠ్యాంశాలు పాత క్లాసులే ఉంటాయి. దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్న వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలైనా ఫిట్నెస్ కావాలని కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల. అందుకని మీ అందరికీ తెలుసు, ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2004లో నేను ఎమ్మెల్యే 2వ సారి గెలవగానే రాజశేఖర రెడ్డి గారితో ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడుందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. అలాంటి యూనివర్సిటీ కట్టించిన, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన, జేఎన్టీయూ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన, ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్లో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి లా కాలేజు, ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే క్యాబినెట్లో అప్రూవ్ చేసుకున్నాం. సమ్మక్క సారక్క సాక్షిగా అది 2026-27 అంటే 4 నెలల్లో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని ఇలా మల్లు బట్టి విక్రమార్క మన బిల్డింగే ఫాస్ట్గా నడుస్తుంది. దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన ప్రతి వారం మానిటరింగ్ చేసి 2500 మంది పిల్లల్ని, అందులో ఓసీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఒకటే దగ్గర ఉండే విధంగా 1000 మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే అవగాహన పెంచాలని 22,000 కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు మనం కడుతున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయిన స్వయంగా రేవంత్ రెడ్డి గారే
దీని మీద ఎప్పుడు మాట్లాడతారు. అన్న మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం, 400 మంది పిల్లలకి 20 రూములు ఇచ్చి 10 బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి. అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలని నేను ఏ విధంగా ఈ ప్రకాశం బుట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ స్కూలు దాన్ని స్థాపించినో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టబోతున్నారు. అందుకని మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు టెక్నాలజీకి దూరం కాదు, ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలని కంప్యూటర్లు, టెలివిజన్లు, దానికి ల్యాప్టాప్లు దూరంగా ఉంచుతారు. కానీ పిల్లల్ని ఓని మెంటల్గా మానసికంగా వాళ్ళని ఇట్లా ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతోనే పరీక్షల ఒత్తిడి ఉండదు. చిన్న వయసులోనే పిల్లలపై గ్రేడ్లు కావాలని తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కూడా మనం ఒత్తిడి చేయకుండా మనం అందరం కూడా ముందుకు పోదామని మీ అందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమం ఈ ఇతరుతో ఆగదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా ఉన్నా లేకున్నా నల్గొండ కాన్స్టిట్యున్సీ నా గుండెకాయతో పాటు నాకు ప్రాణం ఇచ్చిన ఏమి లేనప్పుడు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పక్క భువనగిరిలో నిలబడితే అక్కడికి కూడా మీరు వచ్చి గెలిపించి 6 సార్లు గెలిపించి అలా క్యాబినెట్లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మినిస్టర్స్గా ఉన్నాం. నేను అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా శాంక్షన్ చేస్తారు. దాంతోపాటు నేనే ఆలోచించిన మన ఉద్యోగులకు న్యాయం చేయాలి, ఇంకా కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే పోయిన 10 ఏళ్లలో పెరిగిన భారం. అందుకనే నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా మీరు ఎవరు అడగకముందే చేసిన నేను. ఎందుకు కార్పొరేషన్ చేసినంటే కేంద్రంకి వెళ్ళి నేరుగా జీతాలు మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు. ఎంపీగా నాకున్న పరిచయాలతో ఒక్కసారి మోడీ గారికి సంబంధిత శాఖ మంత్రిని కలిస్తే వెంటనే 1000 కాదు 2000 కోట్లనే ఇస్తాడు. ఇవాళ గడ్కరీ గారు మొదటిసారి నేను ఆర్ఎండ్బి మినిస్టర్ నేషనల్ హైవే కూడా నా కిందకే వస్తుంది కాబట్టి మొదటిసారి వాడిని కట్టసిగా కలుస్తాను పోతే ఆయనకు శాలువా కప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇచ్చి నీ బ్లెస్సింగ్ కావాలంటే ఏం కావాలి మొదటి గిఫ్ట్ అని చెప్పి నాకున్న పరిచయంతో అడిగితే నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్ కావాలి, ఇక్కడికి వెళ్ళి లారీలు మనం ఏముండే లారీలు పోతే దుమ్ముతో ఉన్నది, దుమ్ముతో పాటు యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలో రోడ్ వేడింగ్ పేరుతో వీటికాలి ఆ ఏరియాల తాత ముత్తాతలకు వస్తే ప్రాపర్టీలు కూలగొట్టే ఎవరికి ఒక పైసా ఇవ్వలేదు. అదే వెయిటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పిన ఆయన. నేను ఒప్పుకోలే. గడ్కరీ గారు నాకు అవతలకి వెళ్ళి కొత్త రోడ్డు అని చెప్తే రోడ్డు ఇవ్వడమే కాదు ఇవాళ సగం పనులు పూర్తిగా వచ్చినాయి. 170 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో 6 నెలల కిందనే మా అశోక్ రెడ్డి గారు అప్పటి కలెక్టర్ గారు వెంటబడి అకౌంట్లో డబ్బులు వేసినాం. ఇలా ఆ మార్కెట్లో 170 కోట్లు ఇవాళ నడుస్తున్నాయి. 900 కోట్ల దానికి 200 కోట్ల ఆర్ఎన్బి నిధులు పెట్టి మళ్ళీ దుప్పలపల్లి కాడ కలుస్తాడు ఔటర్ రింగ్ రోడ్ చేసిన. హైదరాబాద్లో రాజశేఖర్ కట్టిన ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అదే డిజైన్తో ఔటర్ రింగ్ రోడ్ కడుతున్నా అంటే ఇవాళ నల్గొండ కార్పొరేషన్ మీరు ఊహించుకోండి వచ్చే 2 ఏళ్లలో ఎట్లుంటుందో మీకు. ఇంకా చాలా ఉన్నాయి చేయవలసిన కార్యక్రమాలు. ఎన్జీ కాలేజీ పూర్తిగా అది ఆగిపోయింది, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయడం. ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఉన్నది, దీన్ని కూడా కొత్తగా కట్టాలని 50 కోట్లకు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ను కూడా కొత్తగా కట్టాలని. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు టీచర్లు మంచిగా ఉన్నారు, లెక్చరర్స్ మంచిగా ఉన్నారు, వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక కూలీనాలు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఉపవాసం ఉండి ఒక పూట మా పిల్లగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే ఒక్కొక్కసారి మన ఆలేరు మోటకొండూరు మండలం మాటూరు విలేజ్ మీద ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన నిన్నగాక మొన్న 12 మంది లెక్చరర్లు వచ్చి టీచర్లు వచ్చారు. టీచర్లు వచ్చి మా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు వచ్చిందని ఆ స్కూల్ గ్రౌండ్లోనే ఆ సబ్స్టేషన్ పక్కపెట్టి వెనకకు ఇదే సార్ మా స్కూలు కాంపౌండ్ వాళ్ళు చూడండి అంత మొత్తం కూలిపోతట్టుంది అంటే సరే హెడ్ మాస్టర్ గారు 20 లక్షలు ఎమ్మడే శాంక్షన్ చేస్తాను పక్కకున్న కలెక్టర్ చెప్పిన. అంత బాగానే ఉంది, మీ ఊళ్ళో జనాభానే 33,000 పైన ఉంది, మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని అడిగా. 34 మంది ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఆ పేపర్ తీసి ఆయనకి ఇచ్చిన. నీ కాంపౌండ్ వాళ్ళు లేదు, నీకో దండం, నీ కాంపౌండ్ వాళ్ళకో దండం. 3,000 మంది జనాభా ఉన్న స్కూల్లో 34 గవర్నమెంట్ విద్యార్థులు, 12 మంది టీచర్లు. దానికి 20 లక్షలు కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే నేను కట్ట హెడ్ మాస్టర్స్ గారు వచ్చే సంవత్సరం కనీసం 250 స్ట్రెంత్ను పెంచు, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నేను.
ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క పిల్లగాడిని చదువుకోవాలని నా సొంత పిల్లగాడని ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు. నల్గొండ కార్పొరేట్ అంటే విద్యా విధానం పెద్ద దోసుకుంటూ ఎవరు లేరనుకో, అలా దోసుకొని పెద్ద లేదు. మనం చెప్పగానే 50,000 ఉంటే 20,000 ఇవ్వంటించదు. మా ఎంవీఆర్ మా రవికుమార్ అసంటోళ్ళు కొందరు తీసుకున్నా కానీ నా పేరు చెప్పగానే తక్కువ చేస్తారు. సెంట్ ఆల్ఫా స్కూల్ అని మంచి స్కూల్ ఉన్నది, లిటిల్ ఫ్లవర్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది. కానీ ప్రభుత్వ పరంగా స్కూళ్ళని చేయాలనే కలెక్టర్ గారికి డిఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న, కలెక్టర్ గారు మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వాడు మన కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది. మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం. దాంతోపాటు ఎస్ఎల్బిసి కాలువలు ఎస్ఎల్బిసి సొరంగం అది నా గుండెకాయ 2007లో మొదలు పెడితే నా మీద కోపంతో మొదలు పెడితే మళ్ళీ కూలిపోయి పాపం 8 మంది చనిపోవడం మళ్ళీ స్టార్ట్ చేయించిన బ్రాహ్మణ వేళలు పూర్తి చేసి చర్లపల్లి చెరువు కూడా నింపుతున్నా. ఇవాళ 24/7 2000 ఇళ్ళకి ఇచ్చే పైలట్ ప్రాజెక్టు మన మానగోడు నవీన్ గౌడ్ కౌంటర్ వార్డులో మా మున్సిపల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం. 6 నెలల్లో ప్రతి ఇంట్లో నల్ల ఇస్తే 24/7 కృష్ణా వాటరే రావాలి, వేరే వాటర్ రావద్దనే 12 ట్యాంకులు ఈరోజు మనం 10 లక్షల కెపాసిటీ కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలే కాదు 2 నెలల్లో పూర్తి చేసి ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపిక ఉండి ఉత్సాహంగా ఇప్పుడు తిరగగలిగితే పోటీ చేస్తా. లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ కోసం 3 ఏళ్ళు మంత్రి పదవికి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా? ఆ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ ఒక నాకు పైసలు ఇవ్వలే. ఈ 10 ఏళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే, పైసలు వదిలిపెట్టిగా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. 3 ఏళ్ళు కిరణ్ కుమార్ పైసలు ఇవ్వలే. అందుకనే రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన, అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో, ఏదైనా నీకు నల్గొండ కోసం శాంక్షన్ చేస్తా, అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాట యోధుడు నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో చెప్పిండు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని ఒకటే మాటిస్తున్నా, నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా, ఎక్కడ ఏవో తప్పు చేసినా, ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. నేను నా 10 ఏళ్ళు నేను చేసుకున్నా. నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతులతో పంపలేదు. ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు మా డిఈఓతో పాటు అందరూ మా ఆర్డీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించిండ్రు. లోపలికి పోతే నాకు నేను మొత్తం బహిరంగానే చూడాలని లోపలికి పోలే. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాళ నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలను తయారు చేయాలి, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయదు. అలాగే ఇక్కడున్న ఎంఈఓ గారికి, అలాగే మన గౌరవనీయులైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు, హెడ్ మాస్టర్ నుంచి కొడితే టీచర్స్ వరకు చెప్తున్నా, మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా మెరిట్ ఉంటేనే సీట్ వస్తుంది. అందులో మా లీడర్ ఎవరంటే, సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతావు, ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్లో పాస్ అయితేనే నీ కొడుకు సీట్ ఇస్తుందని చెప్పిన. మా బిగ్ టీవీ రమేష్ అడిగిండు, అట్లా ఛాన్స్ లేదు దీంట్లో 10 రోజులకి అని చెప్పిన. అందుకనే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతోమంది 100ల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ చదువుకోవాలి. ఎవరైనా పేదవాళ్ళు వస్తారు ఇంటికి. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంతన్నా రానంటే 3 లక్షలు అన్నాను. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమంటాడు. ఇంకా మనసులో అనగానే 3 పోంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మారుతుంది అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది
యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకుంటున్నారు. నల్గొండ పట్టణం కలెక్టర్ గారు ఆఫీసర్ల సహకారంతో తప్పకుండా మీరు 3 సంవత్సరాలు కాదు ఈ 2 సంవత్సరాలే చూడండి, కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు ప్రతి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు పూర్తి తెలంగాణలో 12,000 కోట్లు ఒకటేసారి ఇవాళ ఫిబ్రవరి 7వ తారీఖు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద టెండర్లు పిలుచుకున్న నా డిపార్ట్మెంట్లో 12,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీతోని. కాంట్రాక్టర్లు భయపడితే నీకు ఆర్బీఐతోని క్యాబినెట్లు మేడారంలో క్యాబినెట్లు అప్రూవ్ చేయించిన ముఖ్యమంత్రి గారు చెప్పగానే క్యాబినెట్లో పెట్టిండు. కాంట్రాక్టర్కు నెల బిల్లు వచ్చే విధంగా ఇక్కడ దేవరకొండ రోడ్డుకి వెళ్ళి మన కనగల్లు మరిగూడెం మన మాల్ వరకు దేవరకొండ వరకు అక్కడి నుంచి దిండి వరకు కూడా 4 లేన్ రోడ్డు పెట్టిన 200 కోట్లు. చిట్యాలకెళ్ళి భువనగిరికి 4 లేన్కు 180 కోట్లు పెట్టిన. ఇవన్నీ కూడా వచ్చే వారం 10లో టెండర్లు ఉన్నాయి. అట్లా తెలంగాణ మొత్తం కూడా పెట్టినాం. నాది ఒకటే కోరిక, మీ అందరూ కూడా మీరెక్కడ పిల్లలున్నా ఎక్కడ పేదవాడున్నా చదువుకుంటారంటే మీ చేతులంతా సాయం చేయండి. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే చేసేది చాలదు. మనము మన భార్య పిల్లలు బాగున్నప్పుడు పక్కింట్లోనూ మన గల్లీలను మన ఇంటి పక్కకు మన ఊర్లోనూ ఈ పేదవాడు ఉంటే ఓ 1000 రూపాయలు ఇచ్చి సాయం చేసి చదివిస్తే పోయేది ఏం లేదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుతా, నేను సమాజంలో ఉన్న పేదవాడిని అంటే ఒక ప్రభుత్వం ఒక్కటే ఇంత పెద్ద దేశంలో పైకి రాలేదు. నీ డబ్బులు దాచుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లంచాలు ఎత్తుకుంటా నువ్వు వెనక కొట్టుకుంటా ఇంత కష్టపడే బదులు నువ్వు పిల్లల్ని దగ్గర తీసుకొని పేదవాడిని చదివిస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఆ పేద కుటుంబం కూడా బాగుపడుతుందని చెప్పి. అందుకని ఈరోజు ప్రకాశం బజార్లో వెలిచిన ఈ స్కూల్లో జరిగే విద్యార్థికి వచ్చే సంవత్సరం 500 కెపాసిటీ 500 వరకు విద్యార్థులను తీసుకుంటూ ఇంకా ఎక్స్పాన్షన్ కావాలంటే పక్కకు కూడా 2 క్వార్టర్లు నార్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి అదేం పద్ధతి నీ ఒక సంతకం పెడితే ఆ 2 క్వార్టర్లు కూడా ఖాళీ అవుతాయి. దానికి కూడా ఒకటి అవసరం ఉంటే స్ట్రెంత్ పెరిగితే అక్కడ కూడా కట్టిస్తాం. కానీ ఫస్ట్ ఇక్కడ 1-2 ఇయర్స్ రిజల్ట్ చూస్తాను నేను. రిజల్ట్లో నేను అనుకున్న విధంగా పిల్లలు ఉత్సాహం చూపుతున్నా, టీచర్లు ఎంకరేజ్ చేస్తున్నా, కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నా, డిఓ గారు మానిటర్ చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఆ బిల్డింగ్లు కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. ఈలోపు ఈ జూనియర్ కాలేజు ఎన్జీ కాలేజు ఎంపీఆర్తో పాటు యంగ్ ఇండియా స్కూల్ పూర్తి చేయడం, మహిళా సంఘాలతో పాటు మొన్ననే 5 కోట్లు పెట్టి సబ్స్టేషన్తో మన పెట్రోల్ బంకు కలెక్టర్ గారు మేము విజిట్ చేయడం జరిగింది. అది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం. మహిళా సంఘాల వాళ్ళే నడిపించుకుంటారు. మరొకసారి పొద్దున్నే వచ్చి దాదాపు 12:30 అయింది. ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని 30 లక్షలు పెట్టి ఈ కంటి చూపుతో మన కనగల్లు పిఎస్సిలో పెట్టినట్టు కంటి జబ్బు లేకున్నా సరే మీరు కూడా అందరు పోయి టెస్ట్ చేసుకోవాలి. ఇంకా 30 ఏళ్ళకైనా నీకు జబ్బు వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఆ మిషన్ తెప్పించిన వేరే దేశంకి వెళ్ళి దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తే 40 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. దాంతోపాటు ఈసీజీ మిషను ఆ 2-3 మిషన్లు కూడా కలెక్టర్ గారు నేను స్టార్ట్ చేయబోతున్నాం. దాంతోపాటు చివరిగా నాక్ బిల్డింగు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఆర్ఎండ్బి శాఖ కిందనే 20 కోట్లతోని మీరు చూసిండ్రు. మన పాత ఐటీఐ దగ్గర బిల్డింగ్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. 60 మంది అక్కా చెల్లెళ్లకు కుట్టు మిషన్ ఇవ్వడం, అందులోనే అలా మార్బుల్ పాలిషింగ్ కానీ కార్ మెకానిక్ కానీ 4 ఫ్లోర్లలో 1000 మంది ట్రైనింగ్ ఇచ్చే విధంగా. దాంతోపాటు మన ప్రైవేట్ ప్రతి స్కూల్ కాలేజ్ పక్కకే మనం సెట్పిన్ కూడా పెట్టి దాదాపు నెలకు 800 మంది మహిళల్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప నేను రోజు వచ్చి రోడ్ల మీద స్పీచ్లు చెప్పే అవసరం నాకు లేదు. నాకు బాధ్యత ఉంది. ఈసారే కాదు మళ్ళా జన్మలో కూడా మీకు ఎంత చేసినా తక్కువనే నేను. అందుకనే ఈ అన్ని కార్యక్రమాలు ఎక్కువ ప్రచారం చేయకుండా చేసుకుంటూ పోతున్నా. ఏ డిపార్ట్మెంట్లో అవసరం ఉన్నా నిధులు తెచ్చుకుంటున్నా. నేను తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని నా నల్గొండని మన హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి నల్గొండ చూసి రావాలరా, నల్గొండ బాగుందని. లతీఫ్ షా గుట్ట కూడా ఇలా ఘాట్ రోడ్ సగం పూర్తయింది. అవతల బ్రహ్మంగారు గారి గుట్ట శివాలయం కూడా సగం పూర్తయింది. రేపు మీరు మే నెలలో కారేసుకొని కూడా పైకి పోయి ఆ దర్గాను దర్శించుకోవచ్చు, అటుపోతే శివాలయం దర్శించుకోవచ్చు, బ్రహ్మంగాన్ని దర్శించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఊహించిందా 150 కోట్లతో ఘాట్ రోడ్ కడతా అని? అది మీకు చెప్పి నేను ఇప్పుడు హామీ ఇచ్చిందా? ఇవన్నీ కూడా ఆ 2 గుట్టలకు కూడా రోపేతో కూడా మన గుట్టల పిల్లలకు సాయంత్రం పూట కొంచెం టైం పాస్ కావాలని గడ్కరీ గారితో చెప్పి 250 కోట్లు రోపే కూడా పట్టిస్తున్నాం వాళ్ళకు. ఇవన్నీ కూడా ఎందుకంటే నాకు
నన్ను నమ్మి నేను ఎవరో తెలియదు మామూలు రైతు కుటుంబంలో వచ్చిన వాడిని ఇంత పెద్ద నాయకుని చేసినప్పుడు మీ రుణం ఎన్ని చేసినా తీసుకోలేను, తప్పకుండా తీర్చుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ స్కూల్ కోసం కష్టపడ్డ మేస్త్రి, పెద్ద మేస్త్రి పేరు ఉన్నాయి, ఇస్తారే కాదు ఇస్తారేనా హెడ్ మేస్త్రి రమేష్ వెంకటరెడ్డి హెడ్ మేస్త్రీలు, వాళ్ళ కింద సిబ్బంది ప్రతి ఒక్కరు చెమట ఒడిచి నా ప్రెజర్కి ఇంకా తొందరగా రాత్రిపూట కూడా చేసిండు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళకు కొంచెం ఒకసారి సన్మానం చేపిస్తుందంటే మళ్ళీ ఇంకో స్కూల్ కట్టిస్తే జర గట్టిగా పనిచేయాలి వాళ్ళు. పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు మేడారం బాట పట్టారు. గద్దెల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమై సమయం దగ్గర పడింది. రేపటి నుంచి 4 రోజుల పాటు వనమంతా సందడి నెలకొనుంది. వనంలో ఉన్నటువంటి దేవతలు జనం మధ్యకు వచ్చే సమయం ప్రారంభమైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు మేడారంలో, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం జరగనుంది. ఇందుకు ఇక వనదేవతలంతా కూడా వనం వీడి జనం మధ్యకు, జనంలోకి జనం నీరాజనాలు అందుకోవడానికి విచ్చేసే సమయం ఇదే. ఇక రేపటి నుంచి కూడా ఈ జాతర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం సార్లమ్మ అలాగే పైడిద్రాజు, గోవిందరాజులు గద్దెల మీదకు వస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఇవాళ మహబూబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి మరి కాసేపట్లో పైడిద్రాజు మేళ తాళాలతోటి, డోలు డప్పు వాయిద్యాలతోటి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేసి అలాగే ఉదయం తిరిగి నడక ప్రారంభించి మండలం లక్ష్మీపురంలో బస చేసి అలాగే ఉదయం తిరిగి నడక ప్రారంభించి అంటే అటవీ మార్గం గుండా ప్రయాణిస్తూ కూడా రేపు సాయంత్రం నుంచి సార్లమ్మ బయలుదేరుతుంది. ప్రత్యేక పూజలు ఎందుకని అలాగే ఏటూరు నాగరం మండలం మండలం నుంచి కూడా గోవిందరాజులు బయలుదేరుతారు. నడుమ గద్దెల మీదకి చేరుకుంటారు. ఇక భక్త కోటి వారి రాక కోసం ఎదురు చూస్తుంది. ఇవాళ కూడా భక్తులంతా కూడా గద్దెల వద్దకు వచ్చి ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా ఆ గద్దెల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఇవాళ నుంచి ఈ వచ్చిన భక్తులంతా కూడా 2-3 రోజులు ఉండి వనదేవతలను దర్శించుకొని తిరిగి వెళ్తారు. అలాగే ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతర 2026కు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. 251 కోట్లతోటి ఇటు ఆలయ అభివృద్ధి పనులు అలాగే మహాజాతర కోసం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల 21 శాఖల ఆధ్వర్యంలో దాదాపు 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బంది ఈ ఏర్పాట్లలో పాల్పంచడం. ప్రధానంగా తాగునీటి పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కూడా ఏర్పాట్లు చేశారు. వారంతా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక వనమంతా జన సందడి, జన జాతర ప్రారంభమవుతుంది. ఇక సాయంత్రం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో బస చేసి ప్రారంభమవుతుంది. వనదేవత గాక అలాగే ఎల్లుండి సమ్మక్క ఆగమనం ఉంటుంది. సమ్మక్క ఆగమనం చూసే భక్తులంతా ఒళ్ళంతా కళ్ళుగా చేసుకొని సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తుంటారు. ఇక 3వ రోజు అయితే వనదేవతలంతా గద్దెల మీద ఉండి చూస్తుంటారు. ఇక 3వ రోజు అయితే వనదేవ జాతర 4 రోజుల కోసం పోలీసులు వారి దీవెనలు అందుకొని తిరిగి ప్రయాణం అవుతారు. జాతర 4 రోజుల కోసం పోలీసులు దాదాపు 13,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అలాగే అత్యాధునిక వ్యవస్థ ద్వారా ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర.
సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. పగిడిద్దరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుంచి ఆర్ఎం వంశీయులు ఆదివాసీ పూజారులతో తమ సాంప్రదాయ పద్ధతిలో కాలినడకన తీసుకొని బయలుదేరారు. పగిడిద్దరాజుకు సంబంధించిన జెండాలతో వస్తున్న వారికి పలు గ్రామాల ప్రజలు భక్తులు స్వాగతం పలుకుతున్నారు. మేడారంలో 3 రోజుల పాటు జరిగే జాతరకు ముందు రోజు జంపన్న వాగు వద్ద వీరు బస చేస్తారు. పగిడిద్దరాజును గద్దెలపై ప్రతిష్ఠించాక జాతర ప్రారంభమవుతుంది. జాతర ముగిశాక ఆర్ఎం వంశీయులు పగిడిద్దరాజును గుండాలకు చేర్చుతారు. ఈ ఎదుర్కోలు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈరప్ప సుకన్య, ఆలయ పూజారి సిద్ధబోయిన స్వామి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఓ అభిమాన కార్యకర్త మొక్కు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ నిలువెత్తు బంగారం తులాభారం వేయించుకున్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామానికి చెందిన గోల్డేని యాదమ్మ సమ్మయ్య దంపతులు గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలవాలని సమ్మక్క సారలమ్మలకు మొక్కుకున్నారు. గత జాతర సమయంలో మొక్కులు చెల్లించడం వీలు కాకపోవడంతో ప్రస్తుతం ఉస్నాబాద్లో మంత్రి పొన్నంకు నిలువెత్తు బంగారాన్ని తులాభారం వేయించారు. తమ అభిమాన నేత తులాభారం వేయించుకోవడంతో యాదమ్మ సమ్మయ్య దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతర మాదిరిగానే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామంలో 73 సంవత్సరాలుగా మద్ది మేడారం జాతర జరుగుతుంది. 3 రోజుల పాటు ఈ జాతర ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇవాళ పగిడిద్దరాజు, రేపు సారలమ్మలను గాంధీనగర్ నుంచి గద్దెల వరకు తీసుకువచ్చి మరుసటి రోజు సమ్మక్క తల్లిని జండగట్టు గ్రామం నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రదర్శిస్తామని ఆలయ ప్రధాన పూజారి దూరిశెట్టి నాగరాజు తెలిపారు. అన్ని ఏర్పాట్లకు స్థానిక ఎమ్మెల్యే దొంతె మాధవరెడ్డి, కలెక్టర్ సత్యసారథ పూర్తి సహకారం అందించారని తెలిపారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి హాని జరగకుండా మంచిగా అమ్మవారు చాలా కాపాడుతుంది. అనుకున్న పనులు, అనుకున్న జాబ్లు కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉన్న హెల్త్ మంచిగా కాపాడుతుంది అమ్మవారు. పని కానీ పనులు అవుతాయి. 73 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే మా తల్లిని కొలుచుకుంటూ మా పురాతన కాలం నుంచి కొలుచుకుంటూ వస్తున్నారు. మాకు ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ సంవత్సరం లాస్ట్ టైమే 2 lakhs దాకా రీచ్ అయినాం భక్తులు. ఈసారి 3 లక్షల దాకా మేము వస్తారని అంచనా వేసినాము. నైట్ కూడా ఎలాంటి అసౌకర్యంగా ఫీల్ కావడానికి, బాధపడడానికి, చచ్చిపోయే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ జరిగింది. అక్కడ మేడారంలో ఎట్లాంటి సదుపాయాలు అయితే కల్పిస్తారో ఇక్కడ కూడా మేము అట్లాంటి సదుపాయాలు అన్ని కల్పించాము. ఒక వైపు నుంచి వచ్చి మరో వైపు నుంచి వెళ్ళడానికి ఉంది. అది పర్మనెంట్ చేయాలని, రోడ్డును కూడా వెడల్పు చేయాలి, పర్మనెంట్ గా సీసీ అన్న లేకుంటే డాంబర్ అన్న పోయించాలని కోరుతున్నాం. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జీతాలు, నిర్వహణ వ్యయాల కోసమే నిధుల్లేక ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్తున్న సంస్థకు 1000 కోట్ల లాభాలెలా వచ్చాయనే అంశంపై కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసినట్లు సమాచారం. బొగ్గు, కరెంటు విక్రయాలకు సంబంధించి 1000 కోట్ల బకాయిలను ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థ చూపుతున్న లాభాల గణాంకాలు, ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నెల నెలా ఉద్యోగుల జీతాలకు, నిర్వహణ వ్యయాలకు చెల్లించడానికే సొమ్ముల్లేక బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పేరిట ఒక్కో నెలలో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు అప్పులు తెస్తున్న ఈ సంస్థకు 1000 కోట్ల రూపాయల లాభాలు ఎక్కడ్నుంచొస్తున్నాయని కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 10 ఏళ్లుగా ఈ సంస్థ బయటకు చూపుతున్న ఆర్థిక గణాంకాలు, ప్రకటిస్తున్న లాభాల్లో వాస్తవాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలోని అన్ని బొగ్గు కంపెనీల మొత్తం ఉత్పత్తిలో సింగరేణి వాటా 10% కూడా లేదు.
పైగా కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్ వంటి ప్రధాన కంపెనీల బొగ్గు రేటు కన్నా సింగరేణి వసూలు చేస్తున్న ధర 100% అధికంగా ఉంటోంది. ఇంత భారీగా ధరలు వసూలు చేస్తున్న సంస్థ నెల నెలా బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తెస్తోందని కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. సింగరేణి నుంచి ఇంత ఎక్కువ ధరలకు బొగ్గును కొంటున్న తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలపైన అధిక ఆర్థిక భారం పడుతోందని కేంద్ర విద్యుత్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అధిక ధరలతో సగటు విద్యుదుత్పత్తి వ్యయం పెరిగి అంతిమంగా ప్రజలు చెల్లిస్తున్న కరెంటు ఛార్జీలపైనే ప్రభావం పడుతోందని భావించినట్లు తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలకు, ఎన్టీపీసీ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు విక్రయిస్తోంది. సంబంధిత బిల్లుల్ని మాత్రం వసూలు చెయ్యలేకపోతోంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల విద్యుదుత్పత్తి సంస్థలు 51,149 కోట్లు బిల్లుల్ని సింగరేణికి బకాయి పెట్టినట్లు కేంద్రం గుర్తించింది. వీటిలో అత్యధికంగా తెలంగాణ జెన్కో నుంచి 20,952 కోట్లు, ఇదే రాష్ట్రానికి చెందిన డిస్కంల నుంచి 27,379 కోట్లు సింగరేణికి 10 ఏళ్లుగా బకాయి పడ్డాయి. సింగరేణికి మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న కరెంటు మొత్తాన్ని తెలంగాణ డిస్కంలకే విక్రయిస్తున్నా ఈ బిల్లుల్ని ఎందుకు వసూలు చేయటం లేదని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం కరెంటు సరఫరా చేసిన తరువాత నెలవారీగా బిల్లును చెల్లించాలని విద్యుత్ కేంద్రం నుంచి డిస్కంకు నోటీసు జారీ చేయాలి. ఇది అందుకున్న 90 రోజుల్లోగా ఏ డిస్కమైనా తప్పనిసరిగా మొత్తం బిల్లు కట్టాల్సిందే. లేకుంటే కరెంటు ఉత్పత్తి, సరఫరా నిలిపివేసే అధికారం విద్యుత్ కేంద్రానికి ఉంటుంది. కానీ సింగరేణితో పాటు తెలంగాణ డిస్కంలో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండడంతో కరెంటు సరఫరా నిలిపివేయకుండా కొనసాగిస్తున్నందునే డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు 27,379 కోట్లకు చేరాయి. ఇలాగే బొగ్గు కొన్న తెలంగాణ జెన్కో కూడా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నందునే 20,952 కోట్లు చెల్లించకున్నా బొగ్గు సరఫరా నిలిపివేయలేకపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ స్థాయిలో బకాయిలు ఉంటే ఇక వ్యాపార విస్తరణకు నిధులు ఎక్కడ్నుంచి సర్దుబాటు చేస్తారని, లాభాలు ఎలా చూపిస్తున్నారని సింగరేణి అధికారుల్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. బొగ్గు, కరెంటు ఉత్పత్తి, విక్రయాలు, బిల్లుల వసూళ్లన్నీ పక్కాగా ఉన్నట్లు రికార్డుల్లో రాస్తూ లాభాలు చూపుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి, వ్యాపార విస్తరణ, నెల నెలా జీతాలు, నిర్వహణ ఖర్చులకు అప్పులు తెస్తూ బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రజాప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు, ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తామన్నారు. మెడికల్ ఇన్వాల్యుయేషన్ సంబంధించి వాళ్లకున్న జబ్బులకు సంబంధించి అన్ని విధాలా పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కోల్ ఇండియా నిబంధన మేరకు సింగరేణిలో అధికారులకు సంబంధించిన అన్ని సౌకర్యాలు సింగరేణి కార్మికులకు కూడా కల్పించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి ఉద్యోగులందరికీ 1,25,00,000 రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. ఈ బీమా పథకం దేశవ్యాప్తంగా ఒక నమూనా పథకంగా గుర్తింపు పొందిందని భట్టి వెల్లడించారు. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం కొలువుదీరిన నుంచి సింగరేణిలో 2,539 పోస్టులను భర్తీ చేశామని అన్నారు. ఖ్యాతి ల్యాబ్ల ద్వారా సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సింగరేణి చరిత్రలో 2024-25లో అత్యధికంగా 6,394 కోట్ల లాభాలు సాధించామని పేర్కొన్నారు. అందులో 34% లాభాల వాటా కింద 802 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించామన్న ఆయన పొరుగు సేవల సిబ్బందికి 5,500 చొప్పున లాభాల వాటా చెల్లించామని వివరించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేందుకు సర్వం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్ విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ తుది కసరత్తు పూర్తి చేయనుంది.
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఇవాళ లేదా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు దాదాపు కొలికి వచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధత తెలుపుతూ ఈ నెల 19నే ఎస్ఈసికి లేఖ రాసింది. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 20 నుంచి 23 వరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24న వ్యయ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి దశల వారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. తుది కసరత్తులో భాగంగా ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ముగిశాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఒకవేళ ప్రక్రియలో ఆలస్యమైతే రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఈసి నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు లేదా ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో ఓటర్ల జాబితాలను ఎస్ఈసి ప్రకటించింది. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 మంది ఉండగా మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసి వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది. పురపాలక ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా బలాబలాలను అంచనా వేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీల స్థితిగతులపై వివరాలు తెప్పించుకుంటున్న పీసీసీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. అభ్యర్థులుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పార్టీ బలాబలాలతో పాటు ప్రజాదరణ కలిగిన నాయకుల వివరాలు కూడా పీసీసీ సేకరించింది. పురపాలక శాఖ ప్రకటించిన రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముఖ్య నేతలు ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశాక రాష్ట్ర పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కోర్ కమిటీ సభ్యులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తుది నిర్ణయం తీసుకుంటారు. పార్టీ బలహీనంగా ఉన్న వార్డులు, డివిజన్లలో అభ్యర్థుల గెలుపునకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియమించేందుకు పీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వార్డుల వారీగా, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా ప్రచారం చేస్తారు. సమగ్ర ప్రణాళిక, పటిష్టమైన వ్యూహంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుంది. అందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31 వరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మెదక్, మానకొండూరు, 29న వేములవాడ, ఎల్లారెడ్డిలో పర్యటించనున్నారు. 30న మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం ఆలేరులో పర్యటిస్తారు. 31న నకరేకల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొదటి పత్రం మాత్రమే ఆ మధ్య 2 సంవత్సరాలు అయిన పూర్తయినటువంటి యొక్క ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ ధర్మయుద్ధం మొదలుపెట్టాం. ఇక్కడ కూడా ఈ ధర్మయుద్ధంలో ఇది భాగమే. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మీరు తప్పకుండా పోరాడతాం, మీకోసం పోరాడతాం, మీతో మమైకం, మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీ సమస్యలను అర్థం చేసుకుంటుంది, మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీతో ధన్యవాదాలు. భారత్ మాతాకి. మనకు ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఈ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తుందని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేసి మనందరి కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సారథ్యం వహించి మనకు మార్గదర్శనం చేసిన మన అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన వేదిక మీదకి మెదక్ జిల్లా నుంచి ఇచ్చేసిన రాగి రాములు గారు, అదేవిధంగా ఎస్ రవిప్రకాష్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు, ఎస్ వెంకటరెడ్డి గారు రిటైర్డ్ తాపస్సు వారు, అదేవిధంగా ఎస్ జనార్దన్ రెడ్డి గారు రిటైర్డ్ తాపస్, వారందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటూ, బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. బ్యాంకు యూనియన్ల సమైక్య అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU పిలుపు మేరకు బ్యాంకుల్లో ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో 2 శనివారాలు సెలవు ఇవ్వడం వల్ల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని యూనియన్ ప్రతినిధులు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అనేక ఆర్థిక సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేస్తున్నాయని తెలిపారు. తమ పట్ల మాత్రం వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగారు. శివాజీ చౌక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2023-24 ఒప్పందంలో ఖచ్చితంగా 5 డే బ్యాంకింగ్ ఇస్తున్నామని అఖిల భారతీయ బ్యాంకుల సంఘం IB ఏదైతే ఉందో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కి పంపింది. ఇండియన్ గవర్నమెంట్ గత 3 సంవత్సరాల నుంచి ఆ విషయంపై తాత్సారం చేస్తా ఉంది. ఇంతకు మునిపే బ్యాంకు సంఘాలన్నీ కూడా 1కి 3 సార్లు రాజీ పడి బ్యాంకు సమ్మెను వాయిదా వేసుకున్నవి. కానీ ఈసారి పట్టుదలతో మేము పోరాటంలో పాల్గొనాల్సి వచ్చింది. దీనికి కారణం ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఒక అనాసక్తత అండ్ గవర్నమెంట్ యొక్క మొండితనమే దీనికి ప్రధాన కారణం. తరువాత అన్ని శనివారాలు సెలవుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇందులో ఒకటి గమనించాలి. ప్రతిరోజు 45 నిమిషాలు అంటే 30 గంట పని గంటలు పెంచండి అని మేము ఒప్పుకున్నాం. దీనివల్ల ప్రజలకి కస్టమర్లకి ఎటువంటి సేవలు అంటే అందకపోవడం అనేది జరగదు. ఇంకా మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఒకవేళ ఈసారి కూడా ప్రభుత్వ వైఖరి మొండిగా ఉంటే మున్ముందు ఈ సమ్మెలు విరివిగా జరుగుతూనే ఉంటాయని ఆశ్వాసాన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మంచు ప్రభావం కొనసాగుతుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. శ్రీనగర్లో 0.1 డిగ్రీలతో మోస్తరు మంచు వర్షం పడుతోంది. అధిక మంచు కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. కుప్వారాలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. గందర్బల్లోనూ విపరీతమైన మంచు కురుస్తోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. హిమపాతం కారణంగా అనంతనాగ్లోని NH-44 పైనున్న నవ్యుగు టన్నెల్ను అధికారులు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. మనాలిలో మంచు ప్రభావంతో ప్రకృతి మొత్తం శ్వేతవర్ణంలోకి మారిపోయి సందర్శకులను ఆకట్టుకుంటోంది. బదేర్వాలో చిన్నారులు మంచుతో ఆడుకుంటూ సందడి చేశారు.